ఫ్రెండ్స్, మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే, మనలో చాలా మంది మొబైల్ ఫోన్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకుంటారు. అంటే మనకి ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్ లో కానీ మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఒక చిన్న ప్రాబ్లం మనం ఫేస్ చేస్తున్నాం. ఏంటి అంటే, ఇది చిన్న ప్రాబ్లం కాదు, చాలా మేజర్ ప్రాబ్లం అనే చెప్పొచ్చు. కానీ దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఈ వీడియో నేను చేస్తున్నాను. అయితే ఇక్కడ మీ మొబైల్స్ ని మీరు ఎక్కువ రేటుకి అమ్ముకునే ఛాన్స్ అయితే ఇక్కడ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఒక శాంసంగ్ J7 లేదనుకుంటే రియల్మీ ఫోన్, ఇప్పుడు నేను వాడుతుంది ఏంటి అంటే రియల్మీ ఫోన్. యాక్చువల్ గా నా దాన్ని నేను ఒకవేళ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్ లో కానీ ఎంత వస్తుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చూపిస్తాను. దానికి నేనేం చేస్తాను అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంది, రియల్మీ 2. ఓకే, రియల్మీ 2ని నేను ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో రియల్మీ 2 కాదు, రియల్మీ 2 ప్రో తీసుకుందాం. ఓకే, రియల్మీ 2 ప్రోని మనం తీసుకొని దాన్ని మనం ఎక్స్చేంజ్ చేసి చూద్దాం. సో 15,000 రూపీస్ ఫోన్ కదా, నేను కొని చాలా తక్కువ కాలం అవుతుంది, అంటే ఒక 4 months పట్టింది. సో ప్రోడక్ట్ ఎక్స్చేంజ్ పెట్టిన తర్వాత సో సెలెక్ట్ బ్రాండ్. ఓకే, ఇక్కడ మనం రియల్మీ క్లిక్ చేస్తాం. రియల్మీ 1 ఇదే డివైజా కాదని అడుగుతుంది. సేమ్ డివైస్ ఎస్ అని కొడతాం. ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 3,400. అంటే ప్లస్ మళ్ళీ 100, అంటే 100 రూపీస్ మనం పికప్ ఛార్జెస్ అయితే మనం ఫ్లిప్కార్ట్ లో ఇవ్వాలి. అంటే ఎంత అవుతుంది మనకి, టోటల్ గా 3,300 రూపీస్ ఖర్చు అవుతుంది. అంటే మనకి రిటర్న్ బ్యాక్ వస్తుంది. పైగా మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ రియల్మీ 2 మాత్రమే తీసుకోవాలి. ఇంకే మొబైల్ మీరు తీసుకోవడానికి అవ్వదు. అండ్ మీరు ఏమైనా అమౌంట్ డ్రా చేద్దామన్నా కూడా అవ్వదు. సరే, మరి అమెజాన్ లో కూడా నేను మీకు చూపిస్తాను. అమెజాన్ లో సేమ్ ఇదే మొబైల్ కి ఎంత వస్తుంది. ఇక్కడ అమెజాన్ లో ఏదో ఒక మొబైల్ తీసుకుందాం, హానర్ మొబైల్. ఓకే, హానర్ మొబైల్స్ ఏమైనా తీసుకుందాం. ఓకే, హానర్ మొబైల్ కి ఎంత వస్తుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. 8x తో మనం ఎక్స్చేంజ్ చేసి చూద్దాం. ఇది కూడా మనకి ఎక్స్చేంజ్ ఆఫర్స్ పర్ఫెక్ట్ గా ఉంటేనే. కొన్ని మొబైల్స్ కి ఎక్స్చేంజ్ ఆఫర్స్ అయితే ఇవ్వరు. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా ఒక నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఇది ఎవరికి యూస్ఫుల్ అంటే మాత్రం, ఎవరైతే హైదరాబాద్ సిటీ సర్కిల్స్ లో ఉన్నారో, లేదనుకుంటే మేజర్ సిటీస్ అంటే బెంగళూరు కానీ ఇలాంటి సిటీ సర్కిల్స్ లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది అవుతుంది తప్ప, అటు ఇటు అంటే కొంచెం బాగా దూరంగా ఉండే వాళ్ళకి వీళ్ళకైతే మాత్రం అవ్వడం లేదు. కొన్ని సిటీస్ లో మాత్రం విజయవాడ, హైదరాబాద్ ఇలాంటి వాటిలో మాత్రమే మనకి అవుతున్నాయి. సో ఇక్కడ మనకి ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందా అంటే, మనకి ఇక్కడ ఓకే విత్ ఎక్స్చేంజ్. ఓకే, మనకి ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఉంది. సో 11,500 వరకు రావచ్చు, ఎంతైనా రావచ్చు. సో సెలెక్ట్ బ్రాండ్, నేను అమెజాన్ లోనే కొన్నాను రియల్మీని. ఇక్కడ మనకి రియల్మీ ఆప్షన్ ఉందా, ఓకే రియల్మీ 1. ఓకే, రియల్మీ 1 మొబైల్ ఉంది. ఎంత వచ్చింది ఇక్కడ, 4,500 రూపీస్ ఆఫర్ వచ్చిందమ్మా, అది సంగతి. కాబట్టి మనం ఇంకా ఎంత ఇచ్చి కొనుక్కోవాల్సి ఉంటుంది. సో మనం ఒక దాంట్లో 3,300 వచ్చింది, ఇంకో దాంట్లో 4,500 వచ్చింది. ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే, మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళండి. ప్లే స్టోర్ లోకి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఇన్స్టా క్యాష్ అని మీరు ప్రెస్ చేయండి. ఓకే, ఇన్స్టా క్యాష్ ఓపెన్ అవుతుంది. మనకి ఇన్స్టా క్యాష్ ఇలా కనిపిస్తుంది కదా, దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను, అప్డేట్ అడుగుతుంది, అవసరం లేదు. ఓకే, నేను ఇన్స్టాల్ చేసిన తర్వాత యాప్ ఎక్కడ ఉంది అంటే, ఎక్కడ ఉంది, ఇన్స్టా క్యాష్ ఓపెన్ చేయండి. ఓకే, ఇది మీకు ఏమవుతుంది అంటే, మీకు వాళ్ళు వచ్చి కొరియర్ బాయ్ వచ్చి పికప్ చేసుకొని మీకు ఆ అమౌంట్ కండిషన్స్ అన్ని కూడా చూసుకొని మీకు ఆ అమౌంట్ అయితే ఇచ్చేస్తారు. దాంతో మీరు నచ్చిన మొబైల్ మీరు నచ్చిన ప్లాట్ఫామ్ లో మళ్ళీ మీరు కొనుక్కోవచ్చు. ఇక్కడ మనకి ఎంత వస్తుంది, రియల్మీ 1 8,285. అలా దగ్గరగా ఆగండి, ఎందుకంటే డయాగ్నోస్ చేస్తే మీకు ఎక్కువ అమౌంట్ వస్తుంది, లేదంటే మాత్రం చాలా తక్కువ అమౌంట్ వస్తుంది. సో రన్ కొట్టండి. వాట్ ఈస్ ఎగ్జాక్ట్ కాస్ట్ అంటే, ఇన్స్టా క్యాష్ ఎంత ఇస్తుంది అంటే 5,600 కన్నా తక్కువ రాదు, కానీ 8,285 కన్నా ఎక్కువ రాదు. సో ఫైనల్ ప్రైస్ అనేది మొత్తం మీరు ఎక్స్చేంజ్ కూడా స్టార్ట్ చేస్తారు. ఓకే, ఎలా కొట్టండి, అన్నిటికీ ఎలా కొట్టండి. అంటే మీ యొక్క బ్లూటూత్ కానీ అన్ని కూడా మీరు ఇలా చెకింగ్ అడుగుతుంది. ఓకే, స్టార్ట్ కొడతారు. సో ఫస్ట్ మీరు డయాగ్నోసిస్ అనేది మొత్తం మీరు చేయాల్సి ఉంటుంది. అంటే మీ టచ్ పని చేస్తుందా లేదా, మీరు ఎందుకు అమ్మేస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా ఇది చెక్ చేసుకుంటుంది. మీరు ఇలా అయితే టెస్ట్స్ అయితే మాత్రం మీరు ఇలా చేయాలి. ఓకే, స్టార్ట్ అయింది. మీరు ఇలా స్కిప్ చేయకూడదు, డోంట్ స్కిప్ అని కొట్టండి. సో మీకు ఇలా పోర్ట్రేట్ కాదా అని అడుగుతుంది. నెక్స్ట్ మీకు ఇలా ప్రాక్సిమిటీ సెన్సార్ పనిచేస్తుందా లేదా అడుగుతుంది. నెక్స్ట్ వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్, నెక్స్ట్ బ్యాక్ కీ.
ఓకే, ప్లస్ బ్యాక్ కి. నెక్స్ట్ మీకు యూఎస్బి ఛార్జింగ్ పెట్టమని అడుగుతుంది. యూఎస్బి ఛార్జింగ్ కూడా మీరు పెడతారు. సో మీరు నో డోంట్ స్కిప్. ఓకే, యూఎస్బి ఛార్జింగ్ పెట్టమని అడుగుతుంది. నేను యూఎస్బి ఛార్జింగ్ అయితే దగ్గర పెట్టుకోలేదు. యూఎస్బి ఛార్జింగ్ అయితే ఇప్పుడు నేను పెడుతున్నాను. ఓకే ఓకే, యూఎస్బి ఛార్జింగ్ అయితే స్కిప్ చేశాను. అండ్ నెక్స్ట్ ఏమడుగుతుంది, ప్లీజ్ ఆటో ఫోకస్ ఎనీవేర్. ఆటో ఫోకస్ బాగా పనిచేస్తుందో లేదో అడుగుతుంది. ఓకే, ఆటో ఫోకస్ బాగానే పనిచేస్తుంది. ఎక్కడ మనకి రియల్మీ 1 కదా, మనకు వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే రియల్మీ 1 కాబట్టి మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు అమౌంట్ అనేది తగ్గిపోతుంది. లేకపోతే మాత్రం అమౌంట్ వాడు చూపించినంత హైయెస్ట్ అమౌంట్ మీకు వచ్చేసింది. ఎస్, మొత్తం అన్ని కూడా మనకి పాస్ అయ్యాయి. ఇక్కడ మొత్తం కనిపిస్తుంది కదా, మీరు ఏం స్కిప్ చేశారు, ఫెయిల్ ఏంటి, స్పీకర్ కానీ మైక్రోఫోన్ ఒకటి, ఈ రెండు కూడా పనిచేయట్లేదు అని చెప్పింది. ఓకే, కంటిన్యూ, ఇవన్నీ కూడా పనిచేసాయని చెప్పింది. కంటిన్యూ కొట్టండి. ఆల్మోస్ట్ డన్. మీకు ఎంత అమౌంట్ వస్తుందో చూడండి. డిస్ప్లే అండ్ టచ్ స్క్రీన్. ఇక్కడ కండిషన్ అడుగుతుంది, ఫిజికల్ కండిషన్ మీకు బాగానే ఉందా లేదు అనుకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఫ్లాలెస్, ఏం ప్రాబ్లమ్స్ లేవు. నెక్స్ట్ సెలెక్ట్ ద అవైలబుల్ యాక్సెసరీస్, ఏముంది, బాక్స్ ఉందా లేదా, బాక్స్ ఉంది. ఓకే, ఒరిజినల్ ఛార్జర్ ఉంది. నెక్స్ట్ ఇయర్ ఫోన్స్ ఇవ్వలేదు కదా మనకి. నెక్స్ట్ కొట్టండి. డివైస్ హ్యాస్ అండర్గౌండ్ రిపేర్ నాట్ అప్లికబుల్. ఓకే, నెక్స్ట్ లెస్ దాన్ ఎన్ని మంత్స్ అవుతుంది, 3 to 10 months అని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ మనకి డివైస్ బాడీ ప్యానల్ అన్ని ఎలా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. నెక్స్ట్ హార్డ్వేర్ బటన్స్, అంటే బటన్స్ ఓకేనా కాదా, లేదన్నా ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా, సిల్వర్ ఫ్రేమ్, ఇవన్నీ కూడా ఏంటంటే అవుతాయి. ఓకే, నెక్స్ట్ మనకి మెయిన్ కెమెరా గ్లాస్ పర్లేదు కదా, బాగానే ఉంది. ఓకే, టోటల్ ప్రైస్ ని మొత్తం మీకు ఎక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఎంత వచ్చింది మనకి, గెట్ 7,000 ఫర్ యువర్ డివైస్ బై కంప్లీటింగ్ స్కిప్ టెస్ట్. మొత్తం ఇంత వచ్చింది. అదే మనం కానీ తీయకపోతే ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ మనది 3 to 10 months అయితే ఖచ్చితంగా బిల్ అయితే మనం చూపించాల్సి ఉంటుంది. ఓకే, ప్రోడక్ట్స్ అన్ని రకాలుగా ఓకేనా కాదో చూసుకుంటారు. ఫైనల్ ప్రైస్ ఎంత, 5,800 ఇంత. అది హైదరాబాద్లో అయితే మనకి అంత అమౌంట్ వస్తుంది. గెట్ అప్ టు బై కంప్లీట్ స్కిప్ టెస్ట్. మనకి ఎంత వచ్చింది, టోటల్ ప్రైస్ ఎంతమ్మా, 7,000 రూపీస్. అదే 6,000 రూపీస్ మనకు వచ్చినట్టు. ఓకే, ఇప్పుడు అంటే 6,000 వస్తే అందులో 175 రూపీస్ పికప్ ఛార్జెస్ పోతాయి. ఏమైనా ప్రోమో కోడ్ ఉంటే ప్రోమో కోడ్ పెట్టుకుంటారు, లేకపోతే లేదు. ఇక్కడ మనకి కేవలం హైదరాబాద్లో మాత్రమే మీరు ఎక్స్చేంజ్ చేసుకోగలరు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో లాక్ ప్రైస్, మీరు ప్రైస్ లాక్ చేస్తే ఓకే, లేదనుకుంటే ప్లేస్ ఆర్డర్ కొట్టేసుకోవచ్చు. ఓకే, ప్లేస్ ఆర్డర్, మీ అడ్రస్ అన్నీ ఇచ్చేసి పిక్ పేమెంట్ మోడ్ అని మీకు అక్కడ కనిపిస్తుంది, చూశారు కదా. ఆ పేమెంట్ మోడ్ మీద మీరు క్లిక్ చేస్తే మొత్తం మీ దగ్గరికి ఒక వీళ్ళు వస్తారు. ఓకే, మనకి ఒక పికప్ కొరియర్ బాయ్ వస్తారు, వచ్చి మీ యొక్క ఫోన్ కండిషన్స్ చెప్పినట్టుగా ఉందా లేదా అన్ని చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత మనకి ఆ అమౌంట్ అయితే మాత్రం ఎంత అయితే ఉందో దాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మీరు మీకు కావాల్సినంత అమౌంట్కి మీరు మీ ఫోన్ని అమ్ముకోవచ్చు. కావాల్సినంత అమౌంట్ అంటే మీ యొక్క ఫోన్ కండిషన్స్ బట్టి మీకు మంచి ప్రైస్ అయితే వస్తుంది. కానీ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మనం ఎక్స్చేంజ్ ఆఫర్లు తీసుకునే కన్నా ఇలా తీసుకోవడం బెస్ట్. ఎవరైతే హైదరాబాద్, విజయవాడ ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లో ఉంటారు, బెంగళూరు, వాళ్ళకి యూస్ లేదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే అక్కడ దగ్గరలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే మీ మొబైలే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే దాన్ని ఎక్స్చేంజ్ చేసేస్తారు. ఓకే, ఆ అమౌంట్ అనేది మీ ఫ్రెండ్ మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చాలా యూస్ఫుల్ కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం